తెలంగాణ ఫస్ట్, ఆ తర్వాతే పార్టీ. దమ్మున్న మాట మాట్లాడిన ఈటల రాజేందర్ మొగోని మాట మాట్లాడాడు, మొగోని లెక్క మాట్లాడాడు. పార్టీలు గీజీలు పక్కన పెట్టిండు. ఆయన బీజేపీ పార్టీలో ఉన్నా కానీ నాకు తెలంగాణ ముఖ్యం అంటాడు. నీ తెలంగాణ మట్టి బిడ్డను అంటాడు. తెలంగాణ రైతుల పక్షాన పోరాడతా. తెలంగాణ సాధించినోడు పోయి తెలంగాణ కోసం కొట్లాడినోడు, గట్టిగా మాట్లాడతాడు, భయపడాడు, ఎవరికి లెంగడు. ఓడు స్క్రిప్ట్ చదివే వ్యక్తి కాదు కదా ఆయన తెలుసు కదా తెలంగాణ ఏంది, తెలంగాణ బిడ్డల గోసేందో యాసేందో దానికోసం కొట్లాడిన ఆయన కదా. సో వాస్తవం కూడా ఏమంటుండు, ప్రజల కోపం వస్తే కేసీఆర్ కథమయ్యాడు, నువ్వెంత రేవంత్ రెడ్డి. అర్థమైందా? నువ్వెంత రవ్వంత అంటుండు రేవంత్ రెడ్డి, నువ్వెంత రవ్వంత అంటుండు ఈటల రాజేందర్. ప్రజల కోపం వస్తే ఏమైనా చేస్తారు. మరి ఎవరిని దించాలి, ఎవరిని ఎక్కించాలో ప్రజలకు బాగా తెలుసు. సో ఇక ఈటల రాజేందర్ ఏమంటా ఉన్నాడు, దేశానికి అంటే బీజేపీ పార్టీకి దేశం ఎట్లయితే ఫస్ట్ తర్వాతే పార్టీ అంటది. సో నేను కూడా నాకు తెలంగాణనే ఫస్ట్ తర్వాతనే పార్టీ అని మాట్లాడుతున్న వ్యక్తి. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఏ పార్టీలో ఉన్నాను కాదు, ఏ పార్టీలో ఉన్నా సరే నేను పోరాడతా అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి. సరే వాస్తవం కూడా ఈటల రాజేందర్ కంటే వాస్తవానికి ఒక బ్రాండ్ ఉన్నది మొదటి నుంచి కూడా వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడలే. కాకపోతే వాస్తవానికి ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు అనవసరంగా గెంటేసారు కానీ బయటికి పంపారు. కానీ ఎందుకంటే ఎదుగుతుండు బీఆర్ఎస్ పార్టీలో ఒక బహుజన బిడ్డ అని చెప్పి నెట్టేసారు తప్ప వాస్తవం చెప్పి ఈటల రాజేందర్ లేకపోవడం వల్ల కూడా పెద్ద లోటు అయిపోయింది వాళ్ళకు. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అనేది బీజేపీ ఫిలాసఫీ. కానీ నేను తెలంగాణ మట్టి బిడ్డను, నాకు తెలంగాణే ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. సో ఇది ఒక దమ్మున్న వ్యక్తి, తెలంగాణ బిడ్డ మాట్లాడే మాటలకు ఏవి ఇట్లా ఉంటాయి. మరి పార్టీల కోసం జోకడమో, పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిత్వమో ఈటల రాజేందర్ కాదు. తెలంగాణ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు, తెలంగాణ ప్రయోజనాల కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని చీల్చి చెండాడుతానని హెచ్చరించారు. బ్యారేజీలో నీళ్లు నింపకుండానే ఎత్తిపోయవచ్చని సర్కారుకు సూచించిండు. సో రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడుతా అంటూ చెప్పాలంటే ఇక తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే, రైతాంగానికి అన్యాయం చేస్తే, నిరుద్యోగులకు అన్యాయం చేస్తే, అదేవిధంగా విద్యార్థులకు అన్యాయం చేస్తే, తెలంగాణ మహిళలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోను, ఏ పార్టీ ఉన్నా సరే చీల్చి చెండాడుతా అంటుండు. చీల్చి చెండాడుతా రేవంత్ రెడ్డి. ఇప్పుడు నీళ్ళు స్టోరేజ్ చేయకుండా ఎత్తిపోయి కన్నెపల్లి పంపవదులు ఇది ఆన్ చేయని చెప్పి తెలంగాణ రైతాంగం నీళ్ళు అందించాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాడు ఈటల రాజేందర్. బీజేపీ పార్టీలో ఉన్నా సరే ఆయన కాళేశ్వరం కట్టినరు, ఓకే, లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నావు, నీకు దమ్ముంటే ఎంక్వైరీ చేస్తున్నావు కదా, చెయ్యి. తప్పు తేలితే ఎవరైనా తప్పు చేసిన ఉంటే దొరకబట్టు వాళ్ళకి శిక్ష అంటుండు. వాళ్ళకి శిక్ష లక్షల కోట్లు ఖర్చు అయినాయి కాళేశ్వరం కట్టడానికి. సో కాళేశ్వరం కట్టడం వల్ల ప్రతి ఎకరానికి నీళ్ళు అందినాయి. రైతులు చెప్తా ఉన్నారు నీళ్ళు అందినాయి అని చెప్పి సరే నీకు వాస్తవానికి రేవంత్ రెడ్డికి మేడిగడ్డ పగులు వచ్చింది, పిల్లర్ గొంగింది, అరే దాన్ని రిపేర్ చేసే దమ్ము లేదు రేవంత్ రెడ్డి. నువ్వు మాట్లాడుతున్నావు, ఆరోపణలు చేస్తూ ఉన్నావు. నువ్వు దమ్ము ఉంటే ఫస్ట్ అది రిపేర్ చేసి చూపించు. అదిగా నువ్వు చేయాల్సింది. గది మొగోని పనితనం అంటే గట్టి ఉంటుంది. రిపేర్ చేసి నీళ్ళు అందించి చూపిస్తే అప్పుడు నువ్వు మనగాని మొగోని అంటారు. నీకు నీళ్ళాభిషేకాలు, పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, ఇంకో అభిషేకం చేస్తారు రైతులు. గది నువ్వు చేయాలి. చేయకుండా ఎప్పుడుగా కేసీఆర్ అవినీతి చేసిండు, కేసీఆర్ కూలగొచ్చిండు, కూలేశ్వరం అయింది. అదే మరి నువ్వేమో గట్టి చూపిస్తలేవు, మరి ఆ తుమ్మిడేటి గట్టి చూపిస్తలేవు, ఎస్ఎల్బీసీ గట్టి చూపిస్తలేవు, ఆ పాలమూరు రంగారెడ్డి ఎందుకు కట్టి చూపిస్తలేవు. మరి ఏంది మరి నీ కథ? ఏడేస కొంగలు ఆనే ఉంది కదా, ఆనే ఉన్నది. ఏమంటారు కదా, ఇక పీకలేక మంగళవారం అనే సామెత ఉంది మా తెలంగాణలో. గట్టినే ఉంది నా మాటలు, గట్లనే ఉన్నది నా మాటలు రేవంత్ రెడ్డి మాటలు.